సో ప్రెసెంట్ ఎస్ఎస్ రాజమౌళి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రీసెంట్ గా రానాతోని జరిగే ఒక ఫన్ టాక్ షో అని చెప్పొచ్చు. సో ఆ టాక్ షోకి అయితే ఆయన రావడం జరిగింది. సో అందులో మాత్రం ఎస్ఎస్ రాజమౌళికి సంబంధించి ఆయన ఫస్ట్ లవ్ భారతి అని ఎవరో అమ్మాయి ఉందంట. చాలా కామెడీ గురించి అసలు ఏం చెప్పారు అంటే ఇది టాక్ షో అని చెప్పలేము, ఒక షో అని చెప్పాలి, అసలు ఇట్లా అని చెప్పలేము. ఎందుకంటే నార్మల్ గా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఎంత సరదాగా మాట్లాడుకుంటే కన్వర్సేషన్ ఎట్లా ఉంటుంది, నార్మల్ గా అరే ఎట్లా ఇంట్రొడక్షన్ ఉండదు తెలుసా, దానికి అదో షో అన్నట్టు కానీ ఒక హోస్ట్ ఇక్కడ గెస్ట్ అన్నట్టు ఏమి ఉండలేదు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బయటకు వెళ్ళారు, మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ రానా అదే విధంగా రాజమౌళి కూడా ఎంత న్యాచురల్ గా మాట్లాడుకున్నారంటే అరే ఇది షో మనం చూస్తున్నాం అనే ఫీలింగ్ కూడా మనకు రాదు. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఆయన జర్నీలో ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఆయన చిన్నతనం ఎట్లా ఉండేది, స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, పెళ్ళైన తర్వాత వాళ్ళ వైఫ్ గురించి, సినిమాల గురించి ప్రతి ఒక్క విషయాలు కూడా చెప్పారు. సో అయితే ఈ అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా హైలైట్ ఏదైందంటే రాజమౌళి గారి చిన్ననాటి లవ్ స్టోరీ అనమాట. అయితే వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ ముందు బెంచ్ లో భారతి అనే అమ్మాయి ఉండేదంట. సో ఆ అమ్మాయి అంటే రాజమౌళి గారికి చాలా ఇష్టం అంట. కానీ ఎప్పుడుగా తనతో పాటు చెప్పలేదంట. సంవత్సరం మొత్తంలో ఒకే ఒకసారి మాట్లాడేదంట. అది కూడా ఎట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోర్స్ చేశారంట మాట్లాడినప్పుడు. సో తను ముందు కూర్చున్నప్పుడు భారతి అని ఫస్ట్ పిలిచాడంట. సో అరే ఇన్ని రోజుల్లో పిలిచావా అనే విధంగా తను కూడా ఎగ్జైటింగ్ గా చూసిందంట. వెంటనే ఏం అడిగిండు, ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగిందంట. వాళ్ళు డైలాగ్ బాగా చెప్తారు. యాక్చువల్ వీడియో చూస్తారు, భారతి ట్యూషన్ ఫీజు ఇవ్వవా అని అడిగారంట. అసలు ఆయనకి ఇంత హ్యాపీగా ఆయన మెమరీస్ గుర్తు చేసుకున్నారంటే ట్యూషన్ ఫీజు కట్టావని అడిగినప్పుడు అబ్బా దీనికోసం పిలిచినవా ఇంకేదో అనుకున్నట్టు ఆమె కూడా ఎక్స్ప్రెషన్ కనిపించింది క్లియర్ గా. సో మళ్ళీ ముందు తిరిగేసిందంట. సో అది ఇప్పటి కూడా గుర్తు పెట్టుకుని ఆయన లైఫ్ లో మొత్తంలో కూడా బెస్ట్ లవ్, ఒక బెస్ట్ మూమెంట్ లకి ఇప్పటికి చెప్పుకుంటాడంట. సో మొత్తానికి ఇందులో మాట్లాడుతూ ఇది ఒక డైలాగ్ హైలైట్ అయింది. కాకపోతే వాళ్ళ వైఫ్ గురించి అండ్ ఆయన అభిమానించే హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు. సో ఎందుకంటే మనకు స్టూడెంట్ నెంబర్ 1 ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది ఫస్ట్ సినిమా ఆయనతోనే కదా. సో ఆయనకి ఏంటంటే ఇంకా ఆయనతో చాలా మెమరీస్ ఉన్నాయి. ఈయన హీరో ఏంటి అనుకుని ఆయన యాక్టింగ్ చూసి అసలు నువ్వురా బై హీరో అనుకున్నారంట ఆ టైంలో. అండ్ దాని తర్వాత కూడా బాహుబలి తర్వాత ఎలా ఉంటుంది, RRR అన్ని మాట్లాడుకున్నారు. సో ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి, రానా షో అయితే ఉంటుంది. సో మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.